జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 20వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటనలో ట్రైనీ ఐపీఎస్ గా విధులు నిర్వహించినట్లుగా బలివాడ సూర్యప్రకాష్ డ్రామా చేశాడు. నకిలీ యూనిఫామ్ తో ఫోటోలు తీసుకొని తన వాట్సాప్ లో పెట్టుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏపీ పోలీసులు అలర్ట్ కాగా హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. దీంతో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ట్రైనీ ఎస్పీగా డ్రామాలాడిన సూర్యప్రకాష్ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ తెలిపారు. యూనిఫామ్ నేమ్ ప్లేట్, బెల్ట్, జంగిల్ యూనిఫామ్ సీజ్ చేసినట్లుగా తెలిపారు. మనకు వచ్చే టయానికి విఐపీ గారు ఆల్రెడీ పైన వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ కింద అంతా కూడా మనకు పైన ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అయింది కాబట్టి ఆ టైంలో ఎవరు లేని సమయంలో వచ్చి ఫోటోలు తీయటం ఒక 15-20 మినిట్స్లో ఫోటోలు దిగాడు. మళ్ళీ రిటర్న్ నైట్ నడుచుకుంటూనే కిందకి వెళ్ళిపోయాడు. అది జరిగింది కానీ విఐపీ ప్రాక్సిమిటీలో కానీ ఎక్కడ కానీ రాలేదు. జనవరి 2024లో నాకు సర్వీస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్లో ఇవన్నీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా యూనిఫామ్లోనే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ 2024లోనే సుమారుగా నవంబర్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బిలి, సాలూరు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, యూనిఫామ్లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అదే సమయంలో ఇక్కడ విఐపీ ప్రోగ్రామ్ అనేది తెలిసింది. కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్కి పంపాలి, ఒక ఈ ఫ్యాసినేషన్ మీద విఐపీ ప్రోగ్రామ్ ప్రాక్సిమిటీలోకి వచ్చాడు. వచ్చి ఈ బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టడము. ఏంటంటే ఫేక్ చేసి అందరినీ నమ్మించి ఏదైనా మోసం చేయాలి, అతను రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో, ఆ ల్యాండ్కి సంబంధించిన ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం అతను చేయడం జరిగింది. ఐడి కార్డులో సీజ్ చేసాం, సెల్ ఫోన్లు సీజ్ చేసాం, ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి. కారు సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాడు, ఒక మహీంద్రా టీయూవి AP31 DF 1440. ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. 2 యూనిఫామ్స్, అదేవిధంగా ఒక జంగిల్ ప్యాచ్ యూనిఫాము, ఇవన్నీ నేమ్ ప్లేట్స్, విజిల్ కార్డు, బెల్ట్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ రావుని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఇతనికి ఐపీఎస్ అవతారం ఎత్తాలని దురుద్దేశంతో ఆయన డిసెంబర్ 20 పవన్ కళ్యాణ్ మంజన్ టూర్లో వేదిక చేసుకున్నాడు. ఈయన గతంలో సిపాయిగా పంజాబ్ రెజిమెంట్ లో కూడా పనిచేశాడు. అక్కడ పని నచ్చక ఆయన రిటర్న్ అయిపోయి స్వగ్రామం ఆయన విజయనగరం జిల్లాలోని ఇక్కడ లేబర్ కాంట్రాక్ట్స్ కొన్ని చేసుకున్నాడు. 2024లోని ఆయన ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ ద్వారా MBA కూడా పూర్తి చేశాడు, బీటెక్ చదివాడు. అయినా సరే ఆయనకి ఏమైనా ఇలాంటి తప్పుతో పక్కకి ఎందుకు నచ్చాడో అన్నది అర్థం కావడం లేదు. అయితే ఆయన తండ్రి కరోనాలో చనిపోయాడు. చనిపోయిన ముందు ఆయన ఏంటంటే దత్తిరాజేరు గ్రామంలో దత్తిరాజేరు గ్రామంలోనే 9 ఎకరాలు పొలం కొని పురోని రాస్తున్నాడు, కానీ అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతోనే ఆయన 2024 జనవరిలో ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను, ఐపీఎస్ ఎస్పీ గారు నేను ట్రైనింగ్కి వెళ్తున్నానని చెప్పి ఇక్కడి నుంచి హైదరాబాద్ మకాం మార్చాడు. మొన్న ఈ మధ్యన ట్రైనింగ్ పూర్తి చేసుకుని విజయనగరం జిల్లాకు వచ్చి ఆయన ఏంటంటే ఐపీఎస్ అవతారం ఎత్తాడు. ఇది ఐపీఎస్ ఆయన తాలూకా ఇది మొదలు వేసుకోవాలి అంటే ఏదైనా సరైన వేదిక ఎంచుకోవాలి. ఈ క్రమంలోనే మన పవన్ కళ్యాణ్ డిసెంబర్ 20 మన్యం జిల్లా బాగుజోల గ్రామంలో శంకుస్థాపనకు వచ్చాడు. అక్కడ వేదికగా చేసుకునేసి ఆయన ట్రైనీ ఎస్పీగా ప్రజల్లో చొచ్చుకొచ్చాడు. ఆ రోజైతే ఇక్కడ ఎక్కడైతే పార్కింగ్ ఉందో పార్కింగ్ దగ్గరే పోలీసులు అటగించారు. అటగించిన
కొంతసేపటికి ఏమని మళ్ళా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళడంతోనే పవన్ కళ్యాణ్ వ్యూ పాయింట్ కి చేరుకున్న సందర్భంలో అక్కడ శంకుస్థాపన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన అక్కడికి చేరుకుని హల్చల్ చేశాడు. అక్కడ ఉండేటువంటి బందోబస్తు చేస్తున్న కానిస్టేబుల్స్ తో వాళ్ళతో కలిపి ఫోటోలు తీసుకుని ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. ఇదే క్రమంలో అక్కడ అతన్ని తెలిసిన వాళ్ళు చాలా మంది కొందరు అయితే ఉన్నారు. ఇతనేంటి ఎస్పీ ఐపీఎస్ ఏమిటి అని చెప్పి అనుమానంతోనే కంప్లైంట్ లో చేశారు. ఈ క్రమంలోనే మొన్న మధ్యాహ్నం ఆయన అండార్లో అక్కడ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి తరలించారు. ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మక్కువ పార్తీపురంలో ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్రాంతానికి అయితే తరలించారు. అక్కడి నుంచి ఆయన విచారణ చేపట్టి ఆయన రిమాండ్ తరలిస్తున్నామని చెప్పి దిలీప్ కిరణ్ ఎస్పీ మన్యం జిల్లా అతను నిన్న విలేకరుల సమావేశంలో తెలిపాడు. ఆయన దగ్గర నుంచి 2 రకాల యూనిఫామ్, ఎస్పీ యూనిఫామ్లు, అలాగే బెల్ట్, ఇవి నేమ్ ప్లేట్, ఒక టీయూబీ కార్ ని కూడా, ఒక ల్యాప్టాప్ ని కూడా సొంతం చేసుకొని సీజ్ చేసి ఆయన నకిలీ ఐడి కార్డులు కూడా సీజ్ చేశారని చెప్పారు యామిని. ఈ సందర్భంలో అయితే మనం చూడొచ్చు భద్రతా వైఫల్యం జరిగిందా చెప్పి చాలా మంది అయితే అనుకుంటున్నారు. కానీ ఆ రోజు ఎడతెరిపి వర్షం, ఆ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా కొంత ఆయనకి అవకాశం చిక్కినట్లే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ అంశాన్ని అయితే పార్తీపురం మన్యం జిల్లా పోలీసులు అయితే పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు ఆయన దగ్గరలో చేయాలని లేదని చెప్పి దిలీప్ కిరణ్ అయితే చెప్తున్నాడు. ఇదే అంశం మీద హోంమంత్రి చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే విచారణ చేసి ఆయన ఒక్కడే వచ్చారా లేదంటే దేనికోసం వచ్చారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన ఏమైనా చేయాలనుకుంటున్న కోణాలతో విచారణ అయితే చేపట్టడం చేస్తారు. విచారణ అయితే వేగవంతం చేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ అయితే పార్తీపురం మన్యం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు యామిని. రైట్, థ్యాంక్ యూ.